మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అంతా పండుగల సీజన్ వస్తుంది, వినాయక చవితి, దసరా. సో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఫెస్టివల్కి ఏమన్నా కొనాలి అన్నా కూడా గోల్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు షేర్ మార్కెట్ల మీదే ఈ గోల్డ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ గోల్డ్ కొనచ్చా లేదా? ఓకే, ఇది మంచి ప్రశ్న. ఇది మంచిగా ఉపయోగపడేది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది అంటే, షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ రేట్ తగ్గుతుంది, షేర్ మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఎందుకు అంటే జనరల్గా మనమే కాదు, వరల్డ్ మార్కెట్లు మొత్తం కూడా షేర్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు షేర్ మార్కెట్లోకి ఫండ్స్ ఇన్ఫ్లో అవుతాయి. అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మనమే కాదు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, సింగిల్గా అంటే ఏవైతే ఫారిన్ వాళ్ళు ఉన్నారో ఎన్ఆర్ఐలు, వాళ్ళు వరల్డ్లో ఎక్కడ ఆపర్చునిటీ ఉందో షేర్స్ గురించి, ఏ కంట్రీ బాగుందో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే షేర్ మార్కెట్ పెరుగుతూ వచ్చిందో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందో, నిఫ్టీ వచ్చి 20,000 దాటింది సెన్సెక్స్, బిఎస్సి వచ్చి సెన్సెక్స్ 68,000కి ఒక 67,927 వరకు వెళ్ళింది. అంటే ఇంకొక 73 పాయింట్లు అయితే 68,000 టచ్ చేసింది. అంటే అన్ని ఆల్ టైమ్ హై, న్యూ హై ఇవన్నీ రావటం జరిగింది. అప్పుడు ఈ గోల్డ్ రేట్లు ఫాల్ అవుతాయి. మళ్ళీ ఎప్పుడైతే కరెక్షన్కి వస్తుందో, అంటే మన షేర్ మార్కెట్ కొంచెం డౌన్ అవ్వటం, సపోజ్ ఇప్పుడు అమెరికాలో క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు, మనమైతే క్రెడిట్ పాలసీ అంటాం, వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ అంటారు. అంటే ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు అక్కడ ఈ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ వడ్డీ రేట్లు అనౌన్స్ చేసే టైంలో మార్కెట్లు కొంచెం డౌన్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆల్ టైమ్ హైక్ పోయినాయి కాబట్టి షేర్ మార్కెట్లు కొంచెం కరెక్షన్కి అవకాశం ఉంది. తర్వాత ఈ సెప్టెంబర్ మొత్తం కూడా పెద్దగా ఏం మూమెంట్ ఉండదు. ఎందుకు అంటే అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా కానీ ఏప్రిల్, మే, జూన్, జూలై ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్. ఇప్పుడు ఇంకొక వారం రోజులు అట్లా అయిపోతే అక్టోబర్లోకి వచ్చేస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం జరుగుతుంది. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో అప్పుడు మళ్ళీ షేర్ మార్కెట్ పెరగటం జరుగుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఏవైతే పండగలు ఉన్నాయో, ఎప్పుడైతే ఈ మార్కెట్ మన షేర్ మార్కెట్ సైడ్ వేస్లోకి కొంచెం కరెక్షన్కి లోనవుతుందో, అక్కడ ఏవైతే ఎన్ఆర్ఐలు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, వీళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం, అమ్మేసి మళ్ళీ కమోడిటీస్లోకి వెళ్ళడం జరుగుతుంది. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, వాటిలోకి బులియన్ మార్కెట్ అంటాం. ఈ బులియన్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే టైము కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు సైడ్ వేస్ అంటాం. అంటే ఏంది, పడకుండా పెరగకుండా నార్మల్గా న్యూట్రల్గా ఉండే స్టేజీని కన్సాలిడేషన్ అంటారు. దీన్నే సైడ్ వేస్ అంటారు. ఈ కన్సాలిడేషను, సైడ్ వేస్ ఏదైతే ఉందో అంటే ఏంటిది, గోల్డ్ పెద్దగా మూమెంట్ ఉండదు. కానీ ఇప్పుడు కొనుక్కుంటే మళ్ళీ మార్కెట్ ఇప్పుడు కొంచెం కరెక్షన్లో ఉంది కాబట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు. తర్వాత రాబోయే రోజుల్లో ఎప్పుడో ఒకసారి మళ్ళీ మార్కెట్ పడగానే ఈ గోల్డ్ పైకి వెళ్ళటం జరుగుతుంది. రెండోది ఫెస్టివల్ సీజన్ కాబట్టి గోల్డ్ ఒక రేటు దగ్గర నిలబడుతుంది, అంతే తప్ప లాస్ రాదు. పెరగదు అంటే లాస్ అయ్యేంతగా పెరగదా? రైట్, అట్లా కాదు. జనరల్గా ఏం జరుగుద్ది అంటే, గోల్డ్లో ఒక అవకాశం ఉంటుంది. మీరు హైలో కొన్నారని అనుకుంటారు, కొన్నాళ్లే మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే దానికంటే పైకి వెళ్తుంది. ఒకవేళ తగ్గినా ఏం కాదు. ఎందుకోసం అంటే తగ్గంగానే ఈ గోల్డ్ మార్కెట్లో ఏం జరుగుద్ది అంటే, వరల్డ్ మార్కెట్లో పెరగగానే అమ్మేవాళ్ళు ఉంటారు. ఎందుకు, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు అమ్మేస్తారు. తగ్గగానే ఇంకా రోజు పడి బాటం పోద్ది పోదు. కొంచెం వరకు తగ్గగానే ఎవరైతే హైలో అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమవుతారు, ఎంటర్ అవుతారు. గోల్డ్ అంటూ ఇలా అప్ అండ్ డౌన్లు అవుతూ ఉంటుంది, కానీ కంటిన్యూగా పైకి వెళ్ళటం, కంటిన్యూగా డౌన్ అవ్వదు. కాబట్టి మీరు ఒక దగ్గర గోల్డ్ కొనుక్కున్నా, ఒకవేళ కొంచెం ఒక 100, 50, 200 తగ్గినా ఫీల్గా ఆఖర్లే. ఎందుకు, మళ్ళీ కొన్నాళ్ళు కాగానే అంతకంటే ఎక్కువ పైకి పెరుగుతుంది. అంతే తప్ప ఇక పడిపోయింది, ఇంకా లాస్ అయిపోయింది అనడానికి ఏం కాదనమాట. అందుకే
మిగిలిన వాటికంటే షేర్ మార్కెట్ కంటే కూడా గోల్డ్ మార్కెట్ చాలా చాలా సేఫ్. ఎందుకు సేఫ్ అంటే ఇదే రీజను. అంటే ఏంటిది, ఈ గోల్డ్ కూడా అంటే ఎక్కువ హెచ్చు తగ్గులు ఉండవు అనమాట. అంటే కొంచెం వరకు పెరుగుతాడు, మళ్ళీ తగ్గుతుంది. అయితే ఆ తగ్గినా కూడా ఎంత తగ్గుద్ది అంటే నామినల్గానే. ఎందుకోసం అంటే ఇన్ఫ్లేషను, ద్రవ్యోల్బణం క్యాలిక్యులేషను, వడ్డీ రేట్ల క్యాలిక్యులేషను. ఈ ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో ఎక్కువ శాతం గోల్డ్ కొనే వాళ్ళంతా కూడా స్పెక్యులేటర్స్ ఉండరు. ఎక్కువ శాతం స్పెక్యులేటర్స్ అంటే ఏంటిది, మార్జిన్ తోటి. ఇప్పుడు జనరల్గా ఎక్స్చేంజ్లో ఒక 10% మీరు కడితే 90% లివరేజ్ ఇస్తారు, 90% ఎక్స్పోజర్ ఇస్తారు, 90% మార్జిన్ ఇస్తారు. అంటే ఏంటిది, సపోజ్ ఇప్పుడు 100 గ్రాములు గోల్డ్ అనుకోండి, 100 గ్రాముల గోల్డ్ 24 క్యారెట్స్ 6 లక్షలు అయింది సుమారుగా. ఈ 6 లక్షలకు మీరు ఒక 50-60 వేలు కనుక మీ అకౌంట్లో ఉంటే 6 లక్షల రూపాయలు గోల్డ్ మీరు కొనుక్కొని ఉంచుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం ఈ గోల్డ్లో ఏం జరుగుద్ది అంటే ఇన్వెస్టర్స్ ఉంటారు, కొనుక్కుంటారు. ఓ తులం ఒక 60 వేలు పెట్టుకుంటాడు, ఓ 100-200 తగ్గుద్ది అనగానే ఈయనేమి అమ్మేయడు. 100-200 లాస్ వస్తే 60 వేల మీద మీకేం అనిపించదు, ఏం కాదులే అనుకుంటారు. మళ్ళీ ఒక 100-200-300 పెరిగింది ఏమంటే మీరేం అమ్మరు. ఎందుకోసం, గోల్డ్ ఒక ఇన్స్ట్రుమెంటు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. రెండోది పిల్లలకు, కొడుకులకు, కోడళ్లకు, మనవాళ్లకు, మనవరాళ్ళకి ఒక ఎసెట్. అందుకని గోల్డ్ పెరిగినా తగ్గినా అంతగా స్పెక్యులేషన్ ఉండదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సేఫ్. ఎప్పుడు సేఫ్, మన మార్కెట్లు పడ్డప్పుడు అది పెరుగుతాయి. మన మార్కెట్లు ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే నీకు పెద్దగా ఉండదు. జనరల్గా ఏం జరుగుద్ది అంటే అందరూ కూడా ఒక డౌట్ ఉంటుంది, నేను హైలో నేను కొన్నాక పెరగట్లేదే, నేను కొన్న కాడి నుంచి తగ్గటం మొదలుపెట్టిందే అని అనుకుంటారు. అవన్నీ ఉట్టిదే. ఎందుకంటే ఈ గోల్డ్ కూడా ఎలా ఉంటుందంటే మైన్స్ ఉంటాయి. మైన్స్ అంటే గోల్డ్ని భూమిలోంచి తీయాలి. ఓకే. ఆ మైన్స్లోంచి తీయటానికి లేబర్ కాస్టు ఈ గోల్డ్ పై పొరల్లో లేదు. ఇప్పుడు కొన్ని 100,000 అడుగుల్లో లోతులో ఉంటుంది బంగారం. దాన్ని బయటికి తీయటానికి లేబర్ కాస్టే చాలా అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటిదంటే హైదరాబాద్లో ఒక బోర్ వేస్తే 1000-1200 అడుగులు లోతుకు పోతే తప్ప నీళ్లు రావు. అంటే ఒకప్పుడు మామూలుగా 100 అడుగులు 50 అడుగులు తీసినారు. ఇప్పుడు విలేజెస్లో కూడా పొలాలు గిలాలు ఉంటాయి చూసినారు, ఎన్ని అడుగులు తీయాలి, 100,000 అడుగులు తీయక్కర్లే వాళ్ళు. ఎందుకు, మామూలు 20-30-50 అడుగులు తీసేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. ఇక రావు. ఎందుకు, అన్ని అపార్ట్మెంట్లు కదా, యూసేజ్ ఎక్కువ. అంటే పై పొరల్లో వాటరు లేదు. గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంది, 1000-1500 2000 అడుగులు 1200-1400 అడుగుల్లో ఎత్తుకుపోతే తప్ప వాటర్ లేదు. అలానే ఈ మైన్స్ ఏదైతే గోల్డ్ మైన్స్ అంటాం, అంటే ఇవి ఖనిజాలు. అంటే అగ్రికల్చరు, నాన్ అగ్రికల్చరు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తే వచ్చేది. నాన్ అగ్రికల్చర్ అంటే అల్యూమినియం, జింకు, లెడ్, కాపరు, క్రూడ్ ఆయిల్. ఇవి వ్యవసాయం చేయకుండా మైన్స్ ద్వారా దాన్ని బయటికి తీయటం జరుగుతుంది. ఈ మైన్స్లో ఏదైతే గోల్డ్ ఉందో ఆ పై పొరల్లో లేదు. లోపలి పొరల్లో నుంచి బయటికి రావాలి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అందుకని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో బేస్ చేసుకునే మార్కెట్లో గోల్డ్ ప్రైస్ని ఫిక్స్ చేయటం జరుగుతుంది. అందుకని గోల్డ్ కంటిన్యూగా రూపాయి విలువ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో అది కొన్నాళ్ళ వరకే ఉంటుంది, తర్వాత చిన్నగా పెరగటమే మొదలు పెడతారు. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషను, నాలెడ్జ్ పర్పస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నాకు కాంటాక్ట్ చేయాలి. ఎలా, పేరు, ఏరియా, కంటెంట్ కూడా పెట్టాలి. అంటే గోల్డ్ గురించే ఏదైనా ఉంటే చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.